హలో ఎవ్రీవన్. సమంత మనందరికీ తెలిసిందే, టాలీవుడ్కి బాగా పరిచయమైన వ్యక్తి. సమంత మొదటిసారి నిర్మాతగా మారి చిత్రీకరించిన మూవీనే శుభం మూవీ. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్ మెయిన్ రోల్ నటించారు. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్టర్గా పనిచేశారు. జియో హాట్‌స్టార్లో ఇప్పుడు ఈ శుభం మూవీ తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళం లాంగ్వేజ్లో, హిందీ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్కి వచ్చేసింది. ఇక ఈ వీడియోలో ఈ శుభం మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ కోసం మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ శుభం మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, నాకైతే నచ్చలేదు. తొలి ప్రయత్నమే కానీ మంచి స్టోరీ టెల్లింగ్ అయితే ఉంది. దాన్ని సరిగ్గా వాడుకోలేదు అనిపించింది. ట్రీట్మెంట్ సరిగ్గా లేక ఫెయిల్ అయిందని అనిపించింది. రీసెంట్గా రిలీజ్ అయింది, డివైడ్ టాక్ వచ్చింది, ఇప్పుడు ఓటీటీ వేదికగా వచ్చేసింది అనమాట. బేసిక్గా మూవీ స్టోరీ ఏంటంటే, అప్పుడప్పుడే పల్లెటూళ్ళకి డిటిహెచ్లు పరిచయం అవుతున్న రోజులవి. భీమునిపట్నానికి చెందిన శ్రీను హర్షిత్ మల్గిరెడ్డి లోకల్గా కేబుల్ టీవీ నెట్వర్క్ని నడిపిస్తూ ఉంటాడు. తన స్నేహితులు వచ్చేసి గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీతో కలిసి సరదాగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అప్పుడే తనకు పోటీగా డిష్ కుమార్, వంశీధర్ గౌడ్ పోటీగా వచ్చి అందరికీ డిటిహెచ్లని అలవాటు చేస్తుంటాడు. ఇలా జరుగుతూ ఉంటుంది స్టోరీ. ఉన్నట్టుండే శ్రీవల్లి బ్యాంకులో పనిచేసే శ్రీవల్లితో పెళ్లి జరుగుతుంది. కానీ తొలి రోజు రాతే ఒక భయంకరమైన అనుభవం ఎదురవుతుందన్నమాట. ఆ అనుభవం ఏంటంటే, నైట్ 9 అవగానే జన్మల బంధం అనేది టీవీ సీరియల్గా చూస్తూ ఏవో ఆత్మలు ఆవించినట్టుగా శ్రీవల్లి వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అది ఎంతలా అంటే, ఆ సీరియల్ని చూడడాన్ని అడ్డుకుంటే హీరో పైనే దాడి చేసి, తన భర్త పైనే దాడి చేసే విధంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇదే సిచ్యువేషన్ తన ఇద్దరు ఫ్రెండ్స్కు, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెర్రికి కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఊర్లో తెలిస్తే పరువు పోతుందని చెప్పిందే, ఎవరికి చెప్పకుండా ముగ్గురు కూడా భయపడుతూ ఉంటారు. కానీ ఊళ్ళో అందరి పరిస్థితి ఇదే జరుగుతుందని తెలిసిన తర్వాత కంగు తింటారు. ఆ తర్వాత దీనికి పరిష్కారంగా సమంత దగ్గరికి వెళ్తే ఆమె ఏ విధంగా సలహా ఇచ్చింది, అసలు ఆత్మల నుంచి ఆ ఊరికి, ఆ మహిళలకి ఏ విధంగా విముక్తి లభించింది, ఇంతకీ ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళకి సాయంత్రం 9 అయితే ఎవరు ఆత్మలు పూనుతున్నాయి అనేది తెలుసుకోవాలంటే ఈ శుభం మూవీ చూడాల్సిందే. ఇక మూవీ గురించి డీప్గా మాట్లాడుకుంటే, ఇంట్రెస్టింగ్, ఆసక్తిని రేకెత్తించే కాన్సెప్ట్ ఉన్న చిత్రం ఇది. మంచి ఎంటర్టైన్ చేసే స్టోరీ ఉన్న కాన్సెప్ట్ ఉన్న మూవీ ఇది. ఒక హారర్ కామెడీ మూవీకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా ఈ మూవీలో ఉన్నాయి. సీరియల్తో ముడిపడిన ఒక కొత్త నేపథ్యానికి తోడుగా మంచి ట్విస్ట్లు అండ్ టర్న్స్ కూడా ఈ మూవీకి బలమే అని చెప్పొచ్చు. అయితే ఈ కాన్సెప్ట్లో ఉన్న ఆ పదును కూడా ఎక్కడా స్క్రీన్ పైన రాకపోవడంతో మూవీ అనేది చాలా సప్పగా అనిపిస్తుంది. ఆ స్టోరీలో, ఆ ఇంటెన్స్ డ్రామాలో, ఆ హర్రర్ నేపథ్యంలో ఇక్కడ కూడా లోతైన ప్రభావం లేకపోవడం వల్ల అంతగా ప్రభావం చూపించకుండా పోయింది. దాంతో అక్కడక్కడ కొద్దిగా కామెడీ మాత్రమే వర్కౌట్ అయింది. నిజం చెప్పాలంటే, ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న ఒక స్టోరీని సరైన ట్రీట్మెంట్ లేక వేస్ట్ అయిందనే ఒక ఫీలింగ్ అయితే కలిగిస్తుంది ఈ మూవీ. మూవీలో మెయిన్ స్టోరీ స్టార్ట్ అవడానికి చాలా టైమే తీసుకున్న డైరెక్టర్. ఎప్పుడైతే శ్రీనుకు పెళ్లి అవుతుందో ఆ తొలి రాత్రి నుండే ఆ స్టోరీలోకి అడుగు పెడతాడు చూసే ఆడియన్స్ అయితే. అక్కడి నుంచైనా మూవీ వేగంగా ముందుకెళ్తుందా అంటే అది జరగదు. ముగ్గురు ఫ్రెండ్స్ ఇళ్లలో కూడా అదే సేమ్ ప్రాబ్లమ్స్ కావడంతో అదే సీన్స్ రిపీట్ అవుతున్నాయే తప్ప కొత్తగా ఏమీ జరగటం లేదు అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. దాని తర్వాత ఇంటర్వెల్ వస్తుంది. ఆ ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్ అనేది మంచి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ మీద మంచి ఆసక్తిని అయితే రేకెత్తిస్తుంది. అయితే సెకండ్ హాఫ్లో ఆ ఆడవారికి 9 అయితే ఆత్మలు ఎవరు పూనుతున్నాయో, ఆ మహిళలు ఎవరో అవి తెలిసిపోయాక మరొకసారి మూవీ స్టోరీ అనేది ఫ్లాట్గా మారిపోతుంది. ఆ తర్వాత మూవీ గురించి చెప్పడానికి ఇంకేం ఉండదు, సాగదీత తప్ప, ఒక ల్యాగ్ తప్ప ఇంకేం ఉండదు అనమాట. సెకండ్ హాఫ్ అయితే స్టోరీ ఒకే చోట తిరుగుతూ, ఒకే చుట్టూ తిరుగుతూ అక్కడక్కడే తిరుగుతున్న భావన అయితే కలుగుతుంది. ఆల్ఫా మేల్ అంటూ ఏదో చెప్పే ప్రయత్నం చేశారు కానీ దాన్ని బలంగా వాడుకోలేకపోయారు. ఇక సినిమాలో బండి టీంని స్టోరీలోకి తీసుకురావడం ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. దాంతోపాటుగా ఫ్యామిలీతో కలిసి చూసేందుకు అనువుగా ఉండడం, అక్కడక్కడ హర్రర్ ఎలిమెంట్స్తో పాటుగా కామెడీ సీన్స్ ఉండడం కూడా ఈ మూవీకి కలిసి వచ్చే ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. క్యారెక్టరైజేషన్ పరంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్రడ్యూస్ అయ్యారు ఈ మూవీతో. యాక్టర్స్ ఎక్కడైతే హర్రర్ సీన్స్ ఉన్నాయో అక్కడ అందరూ తేలిపారనే భావన కలుగుతుంది. ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్ అంటే కనుక ఆ సీన్స్లో మరొక స్థాయిలో ఆ ప్రభావం అనేది ఉండుంటుంది. ఇక సమంత ఒక అతిథి పాత్రలో కనిపించింది. ఉన్నంత మేరకు సమంత మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లో ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా నటించింది. వాల్యూస్ పరంగా మూవీ అయితే చాలా ఉన్నతంగా ఉంది. సాంగ్స్ అయితే ఓకేగా అనిపిస్తుంది. దాని తోడు మ్యూజిక్, అటు విజువల్స్ కూడా మెప్పిస్తాయి.
ఒక నిర్మాతగా సమంత ఎక్కడ కూడా ఫెయిల్ కాకుండా సక్సెస్ అయిందని చెప్పాలి. కానీ డైరెక్టర్ ఆ సినిమా తీసే ఆ ట్రీట్మెంట్ అయితే సరిగ్గా లేదనిపిస్తుంది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చెప్పాను కదా, ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై